ఏ కేస్ స్టడీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్. ఏ కేస్ స్టడీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్. సమాధాన లోపము గురించి ఉన్నటువంటి ఒక ఉదాహరణ. సమాధాన లోపాన్ని గురించి ఉన్న ఒక ఉదాహరణ. అందుకని ఆఖరిగా ఈ ప్యాసేజ్ ఎలా ముగుస్తుంది అని అంటే, ఇప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు మీ కావలి ఉండును అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా? సో ఆఖరికి సొల్యూషన్ చెప్తున్నాడు. ఆఖరికి అప్పుడు మీకున్న ఈ ప్రాబ్లం అనేది పోద్దురా అబ్బాయి అని చెప్తున్నాడు. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటంట? సమాధానం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ పీస్. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ విత్ ఇన్ ద చర్చ్. ఓకే, చూడండి. సరే, ఈ కేసుని కనుక మనం ఒక మెడికల్ కేసు లాగా కనుక మనం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ సిమ్టమ్స్గా చూస్తాం కదా మనం. ముందు సిమ్టమ్స్ చూస్తాం. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సిమ్టమ్స్ ఆర్ గివెన్ ఇన్ వర్స్ 2. ప్రభువునందు ఏక మనసు గల వారై ఉండుడని యోదయనను సుంటుకేను బ్రతిమలాడుకుంటున్నాను. యువోదయ సుంటుకే అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు అని అంటే మహానుభావులైన స్త్రీలు. ఎవరు? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. సో వీళ్ళని బ్రతిమలాడుకుంటున్నారు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడంట? ఏక మనసు కలిగి ఉండండి. ఏక మనసు కలిగి ఉండండి. బీ యూనిఫైడ్, టు అగ్రీ. So what is the symptom? The symptom is that two people in the church are not agreeing with each other. Symptom ఏంటంటే రోగానికి బయటికి ఎలా సిమ్టమ్ అది? ఇద్దరు స్త్రీలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇద్దరు స్త్రీలు వాళ్ళు ఏక మనసు కలిగి లేరు. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద సిమ్టమ్. సరే, సిమ్టమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? సిమ్టమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? డయాగ్నోసిస్ చేయాలి కదా. రోగం డయాగ్నోసిస్ చేయాలి. నౌ కమ్స్ డయాగ్నోసిస్. వాట్ ఈస్ ద డయాగ్నోసిస్? వర్స్ 4 and verse 5. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును లేదా మృదుత్వమును సకల జనులకు తెలియబడ నీయుడి. ఓకే, ఏంటంట? సహనాన్ని కలిగి ఉండండి, ఆనందించండి అన్నాడు కదా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. 5th verse ఏమంటున్నాడు? ఇంగ్లీష్ ఇంకొక అనదర్. లెట్ యువర్ జెంటిల్నెస్ బి నోన్ టు ఆల్ మెన్. లెట్ యువర్ జెంటిల్నెస్, యువర్ రీజనబుల్నెస్, బి రీజనబుల్, బి జెంటిల్, బి రీజనబుల్ విత్ ఈచ్ అదర్. అంటే బి జెంటిల్ విత్ ఈచ్ అదర్. ఇంకోటి ఏంటి? ఆనందం కలిగి ఉండండి, ఆనందించుడి. మళ్ళా చెబుదును ఆనందించుడి. రిజాయిస్, బీ జెంటిల్. అండ్ ఇక్కడ ఏంటి? డయాగ్నోసిస్ ఏంటి? ఏంటి ఇక్కడ డయాగ్నోసిస్ ఏంటి? జబ్బు ఏంటి? సిమ్టమ్ ఏమో ఏంటి? ఇద్దరు స్త్రీలు, 2 women ఆర్ నాట్ అగ్రీయింగ్. ఇద్దరు స్త్రీలు వాళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు, కొట్టుకుంటున్నారు. అంటే కొట్టుకోవట్లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకరు చెప్పిన ఒకరు ఒప్పుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఏకాభిప్రాయం కలిగి ఉండలేకపోతున్నారు. దట్ ఈస్ ద సిమ్టమ్. సో లోపల వాట్ ఈస్ ద అండర్లయింగ్ డిసీజ్? డయాగ్నోసిస్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ జాయ్. వాట్ ఈస్ ది అండర్లయింగ్ ప్రాబ్లం? ల్యాక్ ఆఫ్ జాయ్ అండ్ ల్యాక్ ఆఫ్ జెంటిల్నెస్. ఏం లేదు? సంతోషం లేదు, ఆనందం లేదు, ఆనందము లేదు, ఇంకా ఏం లేదు చెప్పాలి. 5వ వచనంలో ఏం లేదు? మృదుత్వం లేదు, సహనం లేదు. సహనం కంటే కూడా మృదుత్వం కదా, జెంటిల్నెస్. సో మృదుత్వం లేదు, ఇంకేం లేదు, ఆనందము లేదు. ఈ జబ్బు, ఈ జబ్బుకి సిమ్టమ్ ఎలా కనిపిస్తుంది? ఇద్దరు వ్యక్తులు ఏక మనసు కలిగి లేకుండా ఉన్నారు. సరే, నెక్స్ట్ ఏం చేస్తాం? సొల్యూషన్, ట్రీట్మెంట్ కదా, మందు. సరే, మందు ఇచ్చే ముందు ఏం చేస్తాం?
మందు ఇచ్చే ముందు ఏం చేస్తాం? మందు ఇచ్చే ముందు ఇన్వెస్టిగేషన్ అన్న, ఈస్ టెల్లింగ్ ఇన్వెస్టిగేషన్. షీ వాంట్ టు సెండ్ హిమ్ టు స్కాన్. సో ఇన్వెస్టిగేషన్ కాదు, కానీ మందు ఇచ్చే ముందు ఏం చేస్తామంటే అసలు ఎందుకు ఈ డిసీజ్ ఏంటి అసలు అంటే నార్మల్ ఎలా అంటే నార్మల్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సో లోపల ఏంటి జబ్బు ఏంటి? నో జాయ్, నో జెంటిల్నెస్. సో అసలు నార్మల్గా ఫంక్షన్ అవ్వాలంటే ఏం జరగాలి బాడీలో ఆలోచిస్తాం. అదవుతుందా? దానికి మనం దాంట్లోకి తీసుకురావడానికి మందునిస్తాం. అంటే నార్మల్ ఫిజియాలజీ ఏంటి అనేది తెలుసుకుందాం కదా. నార్మల్ ఫిజియాలజీ ఎలా ఉంటుంది? ఇది ఎక్కడ ఉందంటే వర్స్ 7లో ఉంది. వర్స్ 7 ఏంటది? అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. The peace of God will guard your heart and your mind. This is normal physiology. This physiology is disturbed. ఈ నార్మల్ ఫిజియాలజీ డిస్టర్బ్ అయిపోయింది. ఈ నార్మల్ ఫంక్షనింగ్ ఏమైపోయింది? డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి నో జాయ్, నో జెంటిల్నెస్, ఆనందం లేదు, ఇంకేం లేదు, మృదుత్వం లేకుండా పోయింది. సిమ్టమ్గా ఇద్దరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఓకేనా? సో ఫిజియాలజీ ఆలోచించేసి ఇప్పుడు మందు, ఇప్పుడు సొల్యూషన్, మెడిసిన్ సొల్యూషన్ ఇవ్వాలి కదా. అది ఎక్కడ ఉందంటే వర్స్ 5 and verse 6లో సొల్యూషన్ ఉంది. ఏంటి సొల్యూషను అని అంటే మీ మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే ప్రభు, ద లార్డ్ ఈస్ ద సొల్యూషన్ అండ్ ద లార్డ్ ఈస్ నియర్. ద లార్డ్ ఈస్ నియర్. 6వ వచనం చూడండి, 6th verse. దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి. Do not be anxious about anything, but in everything pray, give thanks, do supplication, and with thanksgiving make your needs known to the Lord. విజ్ఞాపనల చేత, కృతజ్ఞతాస్తుతుల చేత, స్తుతుల చేత మీరేం చేయాలి? మీ విన్నపములను దేవునికి తెలియచేయాలి, ప్రార్థన చేయాలి, విన్నపము చేసుకోవాలి, స్తుతిస్తూ చేయాలి. ఆ పని ఎలా చేయాలంటది? మళ్ళా స్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో చేయాలి. ఎందుకు? ఆలకించేటువంటి దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు, జవాబిచ్చే దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ హూ హియర్స్ ఇస్ నియర్ యూ, అండ్ ద లార్డ్ హూ కెన్ గైడ్ యూ, ద లార్డ్ హూ కెన్ గివ్ యూ విజ్డమ్, ద లార్డ్ హూ కెన్ హీల్ యూ, ద లార్డ్ హూ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్, గ్రేస్ ఈజ్ నియర్ టు యూ. ఆయన నీకు ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. సో దేవుడు సమీపముగా ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులతోటి ప్రార్థన చేయండి. ఇది మందు. దిస్ ఈజ్ ద సొల్యూషన్, దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్. సరే, ట్రీట్మెంట్ ఉంది, మందు ఉంది, మరి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి కదా. ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. హూ ఇస్ ద ఫిజిషియన్ ఆర్ హూ ఇస్ ద నర్స్ దట్ కుడ్ గివ్ దిస్ ఈ మందుని ఇవ్వగలిగినటువంటి. ఇప్పుడు పేషెంట్గా మందు వేసుకోలేడు కదా, కొన్ని మందులు కదా. బిల్లలు అయితే వేసుకోవచ్చు, ఇంజక్షన్లు వాడికి ఆడే పొడుచుకోలేడు కదా. సో ఎవరొకళ్ళు ఇవ్వాలి, చిన్నగా చేయబట్టుకొని ఏం చేయాలి? చిన్నగా మందు అనేది ఎక్కించాలి. సమ్మన్ హ్యాస్ టు ఇంజెక్ట్ దిస్. ఇది ఇంజెక్షన్, ట్యాబ్లెట్ కాదు. ఇదేంటిది? ఇంజెక్షన్. కాబట్టి ఎవడో ఒకటి పట్టుకొని చిన్నగా ఎక్కించాలి. సో హూ ఈజ్ ది అడ్మినిస్ట్రర్స్ ఆఫ్ దిస్ మెడిసిన్? ఇట్ ఈస్ రిటన్ ఇన్ వర్స్ 3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక
వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేర్లు జీవగ్రంథమునందు రాయబడి ఉన్నవి. సో చెప్పండి ఇప్పుడు, సరిగ్గా చదివారా వచనాన్ని? సో హూ ఇస్ ద ఫిజిషియన్? Who is the one that is being employed by Paul to give the medicine, to administer the medicine? చెప్పాలి. ఎవరు? 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 ఎవరు చదివారా? ఇంగ్లీష్ చూసారు ఒకసారి. ఇప్పుడు చెప్పండి, హూ ఈస్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద డ్రగ్, ఆఫ్ ద మెడిసిన్? ఎవరు? ఎవరు? అందుకనే సరిగ్గా చదవాలని చెప్పింది. యూ హ్యావ్ టు రీడ్ ఫస్ట్ బిఫోర్ ఎవ్రీథింగ్. The very, very important step in reading the Bible is read the sentence carefully. ఎవరు చెప్పు, ఎవరు? ఆ పదం చదువు చాలా, అక్కడ ఉన్నది. ట్రూ కంపానియన్. ఎవరు? నిజమైన సహకారి అనే ఒక క్యారెక్టర్ ఉంది అక్కడ. అర్థం అవుతుందా? నిజమైన సహకారి అనే ఒక క్యారెక్టర్ ఉంది, కనిపించిందా? ట్రూ కంపానియన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరేంటి? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ ట్రూ కంపానియన్. సో హీఈస్ ఆస్కింగ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. ఆ పర్టిక్యులర్ పర్సన్ని అడుగుతున్నాడు. ఆ పర్సన్ ఎలా అడ్రస్ చేస్తున్నాడు? ట్రూ కంపానియన్, నిజమైన సహకారి. ఈ ఇద్దరు స్త్రీలు ఉన్నారే, ఏక మనసు కలిగి లేకుండా ఉన్నారు కదా, యూనిటీ లేకుండా ఈ ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా. ఈ ఇద్దరు స్త్రీలు నాతో సహకారులుగా పనిచేశారు సువార్త విషయంలో. ఈ ఇద్దరు స్త్రీలు నాతో కలిసి సువార్త విషయమై పనిచేశారు. వీళ్ళు నిజమైన విశ్వాసులు. వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు సహాయం చేయాలి వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఆ తేడాలు వచ్చినాయో నువ్వే తెలుసుకొని సహాయం చేయాలి అని పనిని ఎవరికి అప్పచెప్తున్నాడు? అక్కడున్న ఒక వ్యక్తికి అప్పచెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? నిజమైన సహకారి అనేటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి అప్పచెప్తున్నాడు. ఓకేనా? సో చూడండి, సో ఎవరి వ్యక్తి అనేటువంటిది బైబిల్ పండితులు రకరకాలుగా ఒపీనియన్స్ కలిగి ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతున్నాడు అంటారు. ఎపఫ్రోడిటస్ గురించి. ఎలాగో ఎపఫ్రోదితుని పంపిస్తున్నాడు కదా వాళ్ళ దగ్గరికి, కాబట్టి ఆయనకు కూడా కలిపి ఆ లేఖలో రాస్తున్నాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరో ఒక సంఘ పెద్దకు అది రాస్తున్నాడని కొంతమంది అంటారు. So some say that it is Epaphroditus, some say that it is some elder in that church, or some even say that it might be a woman in that church, because they have to deal with women, kada? So women toti deal cheyali kabatti some say that it might be some women in that church, and some even say that it might be a wife, it might be the wife of Paul. పౌలు యొక్క భార్య కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పి మాథ్యూ హెన్రీ అంటున్నాడు. మాథ్యూ హెన్రీ అయితే దాని మీద నిలబడిపోయాడు. హీఈస్ ఫిక్స్డ్ ఆన్ దట్ ఒపీనియన్. మాథ్యూ హెన్రీ, నథింగ్ ఎల్స్ హీ రోట్ దట్ ఇట్ ఈస్ ద వైఫ్ ఆఫ్ పాల్. సో పౌలుకు వివాహం కాలేదని ఎక్కడ రాయబడలేదు. కూడా రాయబడలేదు. పౌలుకు వివాహం అయ్యింది. భార్యతో కూడా పరిచర్య ఆయన చేశాడు. చెరసాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా రిస్కీ జర్నీస్ చేసేటప్పుడు భార్యని ఒక చోట పెట్టేసేసి
భార్యని కూడా ఆ యొక్క రిస్క్లోకి తీసుకెళ్లకుండా ఒక చోట పెట్టేసేసి ఆయన వెళ్ళాడని చెప్పి కొంతమంది అంటారు. సో ఎంతవరకు నిజమో మనకు తెలీదు. సో అగైన్ దేర్ ఆర్ ఇట్ విల్ బ్రింగ్ మెనీ క్వశ్చన్స్. సో భార్యను విడిచిపెట్టి ఉండడం అనేటువంటిది బిబ్లికల్ కాదు. ఇట్స్ నాట్ బిబ్లికల్ టు లీవ్ ద వైఫ్. ఇట్స్ నాట్ బిబ్లికల్ టు గో బీ అవే ఫ్రమ్ ద వైఫ్. సో again it arises many questions. So let us say that it might be some woman in the church of Philippi who can deal with this issue, or it might be some elder in that church. Okay na? Some person who is authorized. Okay, so చూసారా ఇప్పుడు ఏమొచ్చింది? సిమ్టమ్స్ కనిపిస్తుంది ఇక్కడ, ఇంకా డయాగ్నోసిస్ కనిపిస్తుంది, తర్వాత ట్రీట్మెంట్ కనిపిస్తుంది, ఫిజియాలజీ కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపిస్తుంది అంటే ట్రీట్ చేసేటువంటి ఫిజిషియన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాను. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఇట్స్ ఎ కేస్ స్టడీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్. సమాధానం లేకపోవడం అనే దాని గురించి కేస్ స్టడీ. ఆనందము లేకపోవడం, మృదుత్వము లేకపోవడం. ఎందుకని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు. అసలు ఉండాల్సినటువంటి నార్మల్ ఫిజియాలజీ ఏంటి, నార్మల్ ఫంక్షనింగ్ ఏంటంటే ఇన్ ఏ బిలీవర్స్ హార్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ షుడ్ బి హిస్ హార్ట్ అండ్ మైండ్ షుడ్ బి గార్డెడ్ విత్ ద పీస్ ఆఫ్ గాడ్. అండ్ దట్ ఈస్ మిస్సింగ్. ఎవ్రీథింగ్ ఈస్ డిస్టర్బ్ కదా. నార్మల్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిపోతే అన్నీ రోగాలే వచ్చేస్తాయి కదా. సరే చూద్దాం ఇప్పుడు దీనికి ఇందులో వచనం వెంబడి వచనం మనం చూద్దాం. సో చూడండి 2వ వచనం, 2nd verse చూస్తే కనుక, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి అని యువోదయను సుంటుకెను బ్రతిమాలు కొనుచున్నాను. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఓకేనా? అయితే వీళ్ళెవరు? ఈ సుంటుకే, ఈ యువోదయ ఎవరు అనంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది 3rd verse కనుక మనం చూస్తే, ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. వీళ్ళెవరంట? జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. నిజమైన విశ్వాసులే. ఓకేనా? అయితే వీళ్ళు ఏదో విషయంలో వీళ్ళు ఏకీభవించలేకపోతున్నారు, వీళ్ళు కలిసి పనిచేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? డెఫినెట్లీ ఇట్ మైట్ నాట్ బీ in doctrinal issues, ఎందుకంటే because they are not elders, because women cannot be elders. Okay, so it might not be about doctrinal issue, ఏదో ఒక డాక్టర్నల్ ఇష్యూ గురించో దాని గురించో. తర్వాత చర్చ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా అయి ఉండకపోవచ్చు. ఎందుకని? they have nothing to do with the administration of the church because they are women and they cannot be elders కదా. సో పౌలు చాలా స్పష్టంగా రాశాడు, women cannot be elders. So that is not the role of women. They have so many others very great roles. Okay, so ఈ రోల్స్ కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి ఉమెన్కి. ఇంకా చాలా పనులు ఉన్నాయి విమెన్ చేయగలిగినటువంటి పనులు. అర్థమవుతుందా? ఒక నశించిపోయేటువంటి ఆత్మని ఏ విధంగా ప్రభువులోకి తీసుకొని రావాలి అనేటువంటి ఒక రోల్ కావచ్చు, ఒక వ్యక్తిని చర్చిలోకి ఇన్వైట్ చేయడం కావచ్చు, ఒక వ్యక్తికి ఒక సువార్త తెలియనటువంటి వ్యక్తికి సువార్తను ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు. అర్థమవుతుందా? ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో ఆ వ్యక్తికి హాస్పిటాలిటీ ఇవ్వడం కావచ్చు, ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో ఆ వ్యక్తికి ఫ్రెండ్షిప్ ఇవ్వడం కావచ్చు, ఫెలోషిప్ ఇవ్వడం కావచ్చు, ఇంకా ఆ సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఆ వ్యక్తికి ఒకవేళ మనం సేవ చేయడం కావచ్చు, అనారోగ్యంలో ఉంటే సేవ చేయడం కావచ్చు కదా. ఒక వ్యక్తి కాకపోయినా ఓవరాల్గా సువార్త ప్రకటించేటువంటి ఆ పనిలో పాల్గొనేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి సంఘం అంతటితో కలిసి చేసే పనులు కూడా ఉంటాయి. వాళ్ళు కూడుకునేటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేయడం కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కావచ్చు కదా. అంటే పర్సనల్గా 1-on-1 వ్యక్తితో చేసేటువంటి పరిచర్య దగ్గర నుంచి కార్పొరేట్గా చేసేటువంటి పరిచర్యల దాకా బోల్డ్ పనులు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ వర్క్స్ దట్ విమెన్ కెన్ డూ.
there are many ways that they can be a blessing to the church. కదా? సో మైట్ బి దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ వర్క్. అలాంటి ఏదో ఒక పనిలో వీళ్ళిద్దరు కూడా పనిచేస్తా ఉండొచ్చు. అదేంటనేది మనకు స్పష్టంగా రాయలేదు. కాకపోతే వీళ్ళిద్దరు కూడా ఎవరు? విశ్వాసులు. వీళ్ళిద్దరు కూడా ఫిలిప్పీ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అయితే వీళ్ళు పని చేసేటప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. కాదు, ఇలా చేయకూడదు అంటే ఇలా చేయకూడదు. సో వాళ్ళు కలిసి ఏం చేయలేకపోతున్నారు? పని చేయలేకపోతున్నారు. నో, ఇది తప్పు పద్ధతి, ఇట్లా చేయకూడదు అని ఒకళ్ళు అంటే, ఇంకొక ఆమె లేదు ఆమె చెప్పింది అని వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. అఫ్కోర్స్ లీడర్షిప్కి లోపడతానే ఉండుండొచ్చు. అక్కడ పాస్టర్ ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి లోపడతారు. పాస్టర్స్కి ఎల్డర్స్ కూడా లోపడి నేను అకౌంట్ పుట్టి చూపించాను అంటే అసలు వాళ్ళు విశ్వాసలే కాదు. ఇంకోసారి ఏమవుద్దంటే లోపడతారు, లేదమ్మా అట కాదు, కరెక్ట్గా ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి, నేను చెప్పించేయండి, ఇవన్నీ కాదు అంటే సరే చేస్తాను. కానీ ఏక మనసుతో చేయలేరు కదా. పాస్టర్ గారు చెప్పారుగా చేయాల్సిందే, తప్పదు, ఇంకేం చేస్తాం అని ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. వాళ్ళకి ఏం లేదు, అక్కడ ఏక మనసు లేదు. ఇలా పనిచేస్తూ ఉంటే ప్రతిసారి కూడా ఏం కనిపిస్తూ ఉంటుంది? అవతల వ్యక్తిలో ఏమికి లోపాలు కనిపిస్తాయి. ఒకరి మీద ఒకరికి దగ్గర ఒకరికి ఏం కనిపిస్తాయి? కంటిన్యూస్లీ సచ్ పీపుల్ విల్ బీ సీయింగ్ వీక్నెసెస్ ఇన్ ఈచ్ అదర్. కంటిన్యూస్లీ దే విల్ బీ సీయింగ్ సమ్ షార్ట్ కమింగ్స్ ఇన్ ఈచ్ అదర్ అండ్ దే విల్ బీ కంప్లైనింగ్ అబౌట్ ఈచ్ అదర్ కదా. సో మనసులో ఏముండదు? పూర్తిగా సహోదర ప్రేమ, పూర్తి తగ్గింపు అనేటువంటిది ఉండదు. సో విశ్వాసుల్లో కూడా ఇది వస్తుందన్నమాట. విశ్వాసుల్లో కూడా ఇలాంటి ఒక స్వభావం అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా అది మన సొంత గర్వం వల్లే కావచ్చు, లేకపోతే మన పాప స్వభావం వల్లనే కావచ్చు. ఈ గర్వం వల్ల మనం ఏం చేయము అంటే, మనము ఏమి సంఘాన్ని చీల్చేసేసి కొంతమందిని మనం గ్యాంగ్గా ఫామ్ చేసి ఈ విధంగా చేస్తాడో విశ్వాసే కాదు. ఇంకా ఏం చేయము? పెద్దలకి ఎల్డర్స్కి లోబడకుండా ఉంటే అసలు వాడు విశ్వాసే కాదు. అలా చేయట్లేదు, లోబడుతున్నారు. పూర్తిగా సంఘాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పనులు చేయట్లేదు, కలిసే ఉంటున్నారు, అలా గ్యాంగులు ఫామ్ చేయట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఏమున్నాయి? కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదంటే బోధ గురించి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. బోధ గురించి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. అర్థమవుతుందా? అబ్బా ఇదేంది, ఇది కఠినంగా ఉంది, ఆయన త్వర బాగుంది కానీ ఇదేదో కఠినంగా ఉందబ్బా అని చెప్పి మన ఇద్దరం గురించి మాట్లాడుకుందాం, నువ్వు గుసగుసలు ఆడుకున్నారనుకో, వాళ్ళు విశ్వాసలే కాదు. అర్థమవుతుందా? అట్లా రెండు పార్టీలు తయారు చేయడానికి ప్రయత్నం చేశారనుకో సంఘంలో, వాళ్ళు విశ్వాసలే కాదు. సో అలాంటి పనులు చేయట్లేదు, వీళ్ళు అలాంటి పనులు ఏమీ కూడా చేయట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలోనే ఏక మనసు లేకుండా పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో మాత్రమే. ఓకే, అర్థమవుతుందా? సో విశ్వాసుల మధ్యలో కూడా ఇలాంటి గర్వం అనేటువంటిది పనిచేయడానికి అవకాశం ఉంది, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. అది కూడా టెంపరీగా ఉంటుంది, దానికి ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ పడంగానే మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు? మళ్ళీ వాళ్ళు సరైపోతారు. చూసారా, దానికి ఉంది, సొల్యూషన్ ఉంది. అందుకనే పౌలు చెప్తున్నాడు ఆ సహకారికి, ఏ సహకారికి? నిజమైన సహకారి అనేటువంటి ఆమెకి చెప్తున్నాడు, నిజమైన సహకారి నువ్వు వాళ్ళ సంగతి చూడాలి, నేను వచ్చేలోపు వాళ్ళని ఏం చేసేయాలి, నువ్వు సరి చేసేసి, వాళ్ళు సరైపోతారు, ప్రాబ్లం ఏముండదు. ఎందుకని? వాళ్ళు నిజమైన విశ్వాసులు. వాళ్ళ పేర్లు ఎందులో ఉన్నాయంట? జీవ గ్రంథంలో ఉన్నాయి. ఏంటి నిజమైన విశ్వాసులకి కొలబద్ద ఏంటి? ఏంటి అసలు వాళ్ళు నిజమైన విశ్వాసు జీవగ్రంథంలో రాయబడినటువంటి వాళ్ళు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి చూడండి. లూకా సువార్త 10:20, లూక్ 10:20. లూక్ 10:20. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించొద్దు,
మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నదని మీరేం చేయాలి? సంతోషించాలి. అర్థమవుతుందా? మీ సంతోషం ఎక్కడ ఉండాలి అని అంటే పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నాయనే దాంట్లో సంతోషం. ఎక్కడ ఉండకూడదు నీ సంతోషం? లోకపరంగా నువ్వేదో అచీవ్ చేసావనేటువంటి యువర్ వరల్డ్లీ అచీవ్మెంట్స్, యువర్ జాయ్ షుడ్ నాట్ బీ ఇన్ యువర్ వరల్డ్లీ అచీవ్మెంట్స్, బట్ యువర్ జాయ్ షుడ్ బీ ఇన్ ద ఫ్యూచర్ గ్రేస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు యూ. అర్థమవుతుందా? సో వేర్ యువర్ జాయ్ ఈస్, that will determine whether you are a child of a believer or not. That will determine whether your name is there in the book of life or not. నువ్వు నిజమైన విశ్వాసవేనా? నువ్వు సంఘ సభ్యుడిగా ఉండడానికి అర్హుడివేనా? నీ పేరు జీవగ్రంథంలో ఉందా అనేది రుజువుపరిచేది ఏంటి అని అంటే నీ సంతోషం ఎక్కడుంది? నీ సంతోషం ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ జాయ్? రెండోది రెవల్యూషన్స్ 3:5, ప్రకటన గ్రంథం 3:5. వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడు సిద్ధు, వాల్యూమ్ ఎక్కువైపోయింది చూడు ఒకసారి. లాస్ట్ వీక్ కూడా ఎక్కువైపోయింది. ఎవరంట ఆయన? ఎవరు? ఫస్ట్ రాయబడింది కదా, జయించు. దోస్ హూ కాంకర్స్, దోస్ హూ కాంకర్స్, జయించేవారు, అవిశ్వాసాన్ని జయించేటువంటి వారు, దేవుని కృపతోటి పాపాన్ని జయించేవారు, శరీరాన్ని జయించేవారు, లోకాన్ని జయించేటువంటి వారు. Those who conquer themselves, their body, the world, the sin, the unbelief, conquerors. వాళ్ళ పేర్లు ఏ గ్రంథంలో ఉంటాయంట? their names will be in the book of life. So those whose joy is not on the earthly things, and those who are conquering. అదవుతుందా? ఇది జీవగ్రంథంలో పేరు రాయబడిన వారి యొక్క లక్షణాలు. ఆర్ యు కాంకరింగ్ ఎనీథింగ్? దేనైనా జయిస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎనీ ఫాలెన్ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏదైనా నువ్వు జయించినటువంటి విషయాలు ఉన్నాయా? ఇదిగో నేను చంపినటువంటి పాపాలు ఇవిగో అని చెప్పగలవా? అఫ్ కోర్స్ అన్ని పాపాలని మనం చంపలేం. అఫ్ కోర్స్ వీ కెనాట్ కిల్ ఆల్ సిన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. బట్ if you are really in that work of killing sin, definitely you should be having something to show. Some body, some dead body, some నువ్వు చంపినటువంటి కనిపించాలి కదా. నువ్వు నిజంగా సైనికుడు అయితే యుద్ధాన్ని గెలిచే చచ్చిపోరు, అందరు సైనికులు మధ్యలో చచ్చిపోతారు. అదవుతుందా? కానీ వాడు నిజంగా సైనికుడయ్యి వాడు యుద్ధభూమిలో వాడు వెళ్ళి పారిపోకుండా యుద్ధం చేసిన వాడైతే ఖచ్చితంగా వాడు ఏం చూపించాలి? కొంతమంది శత్రువులనైనా, వాడు చంపిన కొంతమంది శత్రువులైనా చూపించాలి కదా. కెన్ యూ షో ఎనీ కాంకర్డ్ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్? Do you have any conquered enemies in your life? Is that count increasing day by day? ఏం జయించావు? సర్లే రోజు కొత్త కొత్త విషయాలే జయించిన తర్వాత సంగతి. అసలు ఎప్పటి నుంచో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి శత్రువుని జయించావా? అసలు ఒక్కసారైనా జయించావా? అమ్మా నీకు గర్వం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా నువ్వు సరి చేసుకో అంటే గర్వాన్ని జయించావా? దాన్ని చంపావా? అదవుతుందా కదా? సో డెఫినెట్లీ అది ఉండాలన్నమాట. సో అవన్నీ అది ఉందన్నమాట. వీళ్ళలే అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నిజమైన సహకారాన్ని పంపించి మందు ఇచ్చాడు అనుకో, రేపొద్దున దీన్ని కూడా చేయిస్తారు, ఖచ్చితంగా చేయిస్తారు. దేన్ని?
ఏక మనసు లేకుండా ఉన్నారే, ఎస్, దే విల్ కాంకర్ ఇట్. Paul is writing this with confidence because their names are in the book of life. వాళ్ళు జయిస్తారు ఖచ్చితంగా, వాళ్ళు చంపుతారు ఖచ్చితంగా. మందు ఇస్తే చాలు వాళ్ళు చంపేస్తారు. ఆ జబ్బులోంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి చెప్తే చాలు. అందుకే నిజమైన సహకారిని పంపిస్తాం. సరే, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్, at least the church should have this confidence on you. If not today, tomorrow you will conquer. You will kill some enemies. అదవుతుందా? రేపొద్దున మళ్ళా కొత్త ఎనిమి వచ్చినా ఆ ఎనిమిని కూడా నువ్వు చంపుతావు అనేటువంటి కనీస ఏముండాలి, నమ్మకం అనేటువంటిది సంఘానికి ఉండాలి. Of course, we all fall in sin again and again. Yes, it is possible. But at least the church should have a confidence that even if this enemy comes again, you will conquer it. అదవుతుందా? అలాంటి వారి పేర్లే ఎందులో ఉన్నట్టు? జీవ గ్రంథంలో ఉన్నట్లు. అలాంటి వారికే చర్చ్ మెంబర్షిప్ ఇస్తాం. సో వీళ్ళు అలాంటి వాళ్ళే అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వీళ్ళిద్దరు? యువోదయ, సుంటికి. 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూసారా, ఈ క్లెమెంట్ అంటే ఎవరికి తెలీదు. మొత్తానికైతే పౌలుతోనూ ఇంకా పౌలుతో ఉన్న వాళ్ళతోనూ ఇంకా అనేకమైనటువంటి, ఒక పౌలుతోనే కాదు, ఇంకా అనేకమైనటువంటి దైవజనులతో కలిసి వీళ్ళు ఏం చేశారంట? పనిచేశారు. ఏం పని చేశారు? సువార్త పని చేశారు. సహకారులై ఉన్నారు. ఏమై ఉన్నారు వీళ్ళు? సహకారులై ఉన్నారు. చూసారా, సువార్త పనిలో గాస్పల్ వర్క్. నాట్ ఓన్లీ విత్ పాల్, నాట్ ఓన్లీ విత్ 2-3 people, with Paul, with Clement, with many other people, they have worked. చూసారా, అందరితో కలిసే స్వభావం ఉంది, అందరితో కలిసి పనిచేసే స్వభావం ఉంది. వీళ్ళిద్దరికి మాత్రం పాపం ఏదో అయ్యింది. వీళ్ళిద్దరికి ఏదో, ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ టచ్ మీ నాట్ పీపుల్. ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ నో capability of working with others at all. It is not like they are introverts. I'm introvert, I will not work with. No. ఇలాంటివి లేవు. చూసారా, పౌలుతో పని చేశారు, క్లెమెంట్తో పని చేశారు. వీళ్ళు ఇంట్రోవర్ట్లా కాదు, వీళ్ళు గర్విష్ఠులా కాదు. వీళ్ళు కలిసి పనిచేసే మనసు ఉంది వీళ్ళకి. వీళ్ళు నిజమైన విశ్వాసులు. అది కూడా ఏం పని? సువార్త పని. పౌల్ని మెప్పించే పని అని చేశారా, లేకపోతే క్లెమెంట్ను మెప్పించేటువంటి పని? సువార్త పనిలో. సువార్త పని అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో సూసైడ్. గాస్పల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సూసైడ్ ఇన్ దోస్ డేస్. సో దే వర్ రెడీ for suicidal mission along with me అని అర్థం అన్నమాట. along with Clement, they were laying down their lives for the sake of the gospel. సో చూడండి, అలాంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సంఘ పెద్దలు ఎలా ఉంటారు అంటే అండగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి ప్రూవెన్ వ్యక్తులకు వాళ్ళు ఎంత బలహీనతలో పడిపోయినా సరే వాళ్ళని విడిచిపెట్టరు. ఇలాంటి మనసున్న వాళ్ళు ఎంత ఇమ్మెచ్యూర్డ్లా కనిపించిన, అరే ఇంత పని చేశారు వీళ్ళు, అరే ఇంతగా మంచిగా వీళ్ళిద్దరు సరిగ్గా ఉండలేకపోతున్నారేంటి అని అనుకున్నప్పుడు వాళ్ళని అసహించుకోరు. ఎందుకని? వాళ్ళు నిజమైన విశ్వాసులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళ జీవితం, their life itself is telling that they are true believers. The church will never abandon them.
No matter how grave sin you might fall in, the church will never abandon such people. The first step the church will take is to heal you, is to give you solution, not to abandon you. ఏదో పాపం చేయంగానే as soon as you do some sin, as soon as you commit some sin, the church will not just reject you just like that. That will never happen. Once you are a member, that will never happen. నీకై నువ్వే సంఘం నుంచి దూరమైపోయి నీకై నువ్వే దూరమై వెళ్ళిపోతే తప్ప అప్పుడు నువ్వు అసలు ఫస్ట్ నుంచి రక్షింపబడలేదని గ్రహించి ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు. కానీ నువ్వేదో ఒక పాపంలో పడగానే నిన్ను విసర్జించదు సంఘం, ఎప్పుడు కూడా విసర్జించదు. దేవుడు నీలో కార్యం జరిగించి ఉంటే, నువ్వు దైవజనులతో కలిసి సువార్త పనులు పాల్గొని ఉంటే, నీ మనసంతా నీ సంతోషమంతా పైన ఉందని ప్రూవ్ చేసుకుని ఉంటే, ఇంకా నీ జీవితంలో కొన్ని పాపాలను నువ్వు కాంకర్ చేసుకొని కనుక ఉండుంటే, హౌ కెన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అబాండన్ యూ జస్ట్ లైక్ దాట్, జస్ట్ బికాస్ యూ have fallen in some sin? No. No matter how grave the sin is, the first step of the church will be, the first response of the church will be to heal you but not to excommunicate you. Remember that. పౌలు అంటున్నాడు, సాటి అయిన సహకారి, ఐ వాంట్ టు హీల్ దెమ్. నేను వారిని స్వస్థపరచాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ దెమ్ హీల్డ్. నేను వచ్చే వరకు వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు స్వస్థత పొందుకొని ఉండాలి. దే ఆర్ మై బిలవెడ్ బ్రదర్ అండ్ దే ఆర్ మై బిలవెడ్ సిస్టర్స్. దే క్యాన్ చేంజ్. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేర్ నేమ్స్ ఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. చూడండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ వే ద చర్చ్ రెస్పాండ్స్ టువర్డ్స్ ఎ బిలీవర్ కదా. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఆనందం లేదు వీళ్ళలో. ఏం లేదు? ఆనందం లేదు. దిస్ ఇస్ వాట్ ల్యాకింగ్. 5వ వచనం, 5th verse, మీ మృదుత్వమును సకల జనులకు తెలియనీయుడి. మీ మృదుత్వమును సకల జనులకు. మృదుత్వం లేకపోవడం కదా, ఆనందం లేకపోవడం. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు మంచివాళ్లే, ఇద్దరు సువార్త కోసం జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళే. ఈ విషయాల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. వీళ్ళిద్దరి లెవెల్లో మెటీరియలిజం లేదు, లోకాశలు లేవు, గ్రీడ్ లేదు, దేవుడి నుంచి దూరం అయిపోయేంత గర్వము కూడా లేదు. కానీ కొంచెం గర్వం ఉంది, లేకపోతే గర్వం కూడా లేదేమో. కేవలం ఏముందంటే మృదుత్వం లేకపోవడం. ఏం లేదు? మృదుత్వము లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఏం లేదంటే మృదుత్వం లేదు. మృదుత్వం అంటే స్లోగా అని కాదు. ద వే వి డీల్ విత్ పీపుల్, డీల్ విత్ ఈచ్ అదర్ కదా. వెంటనే కంక్లూషన్స్కి వచ్చేయడం, జంపింగ్ ఇన్ టు కంక్లూషన్స్, జంపింగ్ ఇన్ టు జడ్జ్మెంట్స్, మేబీ ల్యాక్ ఆఫ్ జెంటిల్నెస్. ల్యాక్ ఆఫ్ జెంటిల్గా, స్లోగా మనం ఒక వ్యక్తితోటి డీల్ చేయడం. అంటే మృదుత్వం అంటే మాటల్లో మాత్రం అని కాదు, జెంటిల్గా డీల్ చేసే విధానంలో ఒక్కొక్కసారి మనం ఏం చేయలేకపోతుంటాం. సరే, ఒక ఆమె చూపించలేకపోయింది జెంటిల్నెస్, ఇంకొక ఆమె ఎట్టుండాలి? సర్లే, నా మంచి కోసమే కదా అనుకోవాలా? అనుకోవట్లా. సరే, సహోదరే కదా, ఏదైనా మంచి కోసమే కదా చెప్పేది. నా ఆత్మీయ జీవితం గురించి కదా మాట్లాడుతుంది, పరిచర్య గురించే కదా మాట్లాడుతుంది, ఏం పర్సనల్ విషయాలు ఏం మాట్లాడట్లేదు కదా. వింటే పోలా? ప్రభు నన్ను రక్షించుకున్నాడు, ప్రభు నా కోసం మరణించాడు, ప్రభు నన్ను రక్షించుకొని సంఘంలో పెట్టాడు, అదే చాలా గొప్ప సంగతి. అర్థమవుతుందా? నేను ఎటువంటి దాన్ని? ప్రభువుకి శత్రువుని. నన్ను ఆయన సమాధానపరుచుకున్నాడు. ఐఎమ్ ఎనిమీ టు గాడ్, గాడ్ మేడ్ మీ హిజ్ ఓన్ అనేటువంటి జాయ్ ఉండాలి కదా ఈ వ్యక్తులైనా.
జాయ్ ఉండి షీ మైట్ హ్యావ్ compensated or she might have neutralized that lack of gentleness in other person. But one person is not gentle and the other person could not take it because there is no joy. There is no joy. చూసారా, సాతాను ఇక్కడ దెబ్బతీస్తుంటాడు ఎప్పుడు కూడా, ఇక్కడ మనల్ని బలహీనపరచాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ ఆఫ్టర్ యువర్ జాయ్, బికాస్ if he manages to suppress your joy for an hour, ఒక గంట సేపు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని గనక అనగదొక్కగలిగితే ఏమవుతుందో తెలుసా? సహోదరులందరూ వాళ్ళు ఏం మాట్లాడినా సరే నీకు కఠినంగా వినిపిస్తుంది. నీ మంచి కోసం చెప్పినా కఠినంగా వినిపిస్తుంది. నథింగ్ విల్ బి జెంటల్, ఎవ్రీథింగ్ విల్ బి హార్ష్ టు యువర్ హియర్స్, టు యువర్ హార్ట్. Will be easily offended by each and everything. సహోదరులు ద్వేషించడానికి కూడా తిరుక్కుంటాం అన్నమాట. అంత దీనస్థితికి మనం దిగజారిపోతాం. ఎప్పుడో తెలుసా? మనలో ఆనందం అనేటువంటిది కొదువైనప్పుడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమాలో జెంటిల్నెస్ పోద్ది, అప్పుడు ఏమలో ఆనందం పోద్ది, మళ్ళీ ఏమలో జెంటిల్నెస్ పోద్ది, ఏమలో ఆనందం పోద్ది. సో lack of, it's a cycle, a vicious cycle of lack of gentleness and lack of joy. కాబట్టి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించాలి. నో మ్యాటర్ ఇన్ విచ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, నో ఎక్స్క్యూజ్, ఆల్వేస్ యు ఆర్ సపోజ్ టు రిజాయిస్. If you rejoice, though the other person is not gentle, you will neutralize it. There will not be any problem at all. When you are still rejoicing, that person will learn to be gentle with you. అదవుతుందా? అరే నేను ఇంత కఠినంగా చెప్పినా కూడా ఇంత సంతోషంగా ఈ వ్యక్తి తీసుకున్నాడే, ఇంత సంతోషంగా ఈ వ్యక్తి తీసుకుందే, అబ్బా ఈ వ్యక్తి మనసంతా ప్రభు మీద ఉంది, ప్రభు దగ్గర నుంచి ఆనందాన్ని తీసుకుంటుంది. మరి ఇంత కఠినంగా చెప్తే కూడా ఎంత సంతోషంగా ఉంది అమ్మాయి అనుకున్నప్పుడు ఇక మరలా కఠినమైన మాటలు రావు. ఎన్నోసార్లు నాకు జరిగిన విషయం చెప్తున్నాను, మీ నుంచే నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను. నేను మీలో కొంతమందిని ఒకసారి ఎంతో కఠినంగా మాట్లాడినప్పుడు మీరు అది ప్రావిడెన్షియల్గా తీసుకొని ఆ దేవుని యొక్క కృపని నమ్మి దేవునిలో సంతోషిస్తూ ఉన్నప్పుడు ఇంకా మళ్ళా ఆ టోన్ అనేది రాదు. ఇంకా అర్థమవుతుందా? రాదు. అరే ఈ వ్యక్తి ఇంత ప్రభుతో కనెక్ట్ అయి ఉంది అని చెప్పి, అరే నా పరిస్థితి ఏంది నాయన, నేనున్నాను ఇంత కనెక్టెడ్గా ప్రభుతోటి, నాకున్నా ఈ ప్రార్థనా జీవితం, నా పరిస్థితి నేను ఆలోచించుకోవడం ప్రారంభిస్తాను. అర్థమవుతుందా? నేను పోయి ప్రార్థన చేసుకుంటా అనమాట. అర్థమవుతుందా? అట్లా కాకుండా మీ మంచి కోసం చెప్పినప్పుడు కొంచెం జెంటిల్గా కాకుండా కొంచెం హార్ష్గా చెప్పి ఉండొచ్చు. దానికి మీరు సర్రని లేచిందనుకోండి మీకు, అప్పుడు ఏమైపోద్ది? ఏక మనసు అనేది పోతుంది, సహోదర ప్రేమ అనేటువంటిది పోతుంది కదా. సో దిస్ ఇస్ ద డిసీజ్, ల్యాక్ ఆఫ్ జాయ్ అండ్ ల్యాక్ ఆఫ్ జెంటిల్నెస్. సో మీ మృదుత్వమును సకల జనులకును తెలియనివ్వండి. ప్రతి వాళ్ళతో కూడా మీరు ఎలా ఉండాల్సిందే? జెంటిల్గా ఉండాల్సిందే. ప్రతి సమయంలో మీరు ఎలా ఉండాల్సిందే? ఆనందంతో ఉండాలి. ఆల్వేస్ రిజాయిస్, విత్ ఆల్ పీపుల్ బీ జెంటిల్. ఆల్వేస్ రిజాయిస్, విత్ ఆల్ పీపుల్ బీ జెంటిల్. No matter how reluctant, how hard a person might look to you, be gentle. Be gentle. With all people, be gentle. And always, no matter what circumstances you might be in, you have to be filled with what? Joy. Endukani? Why? Because Prabhu సమీపముగా ఉన్నాడు. Because the Lord is near. The Lord is near. Among all the commentaries, I loved what John MacArthur wrote in his
స్టడీ బైబిల్. హీ రోట్ దాట్ దేవుని రాకడ గురించి కాదు కానీ ఇదేంటిది, దేవుని యొక్క రాకడ గురించి కాదు కానీ, దేవుడు మళ్ళీ రాబోతున్నాడు అన్నట్టుగా కాదు కానీ, జాన్ మెకార్థర్ ఏమంటాడంటే, ఇట్ ఈస్ నాట్ ద క్లోజ్నెస్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ది నియర్నెస్ ఇన్ టైమ్, బట్ ఇట్ ఈస్ ద నియర్నెస్ ఇన్ స్పేస్ అంటాడు. అంటే ప్రభువు తొందరగా రాబోతున్నాడని కాదు దాని అర్థం ఏంటంటే, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడంటే 4 అడుగులు వేస్తే ప్రభు సన్నిధి నీకు దొరుకుతుంది కదా అని అర్థం. ఎవరి ద్వారా? సంఘం ద్వారా. సంఘంలో ఆయన సువార్త ఉంది, ఆయన లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాలు వివరించే వాళ్ళు ఉన్నారు, నిన్ను బలపరిచే వాళ్ళు ఉన్నారు. ఎంత సమీపంగా ఉన్నారు నీకు, అదవుతుందా? ప్రభువు నీకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు కదా, సమీపంగా ఉన్నాడు కదా. చూడు, అందుకనే కదా మా ఇల్లు ఎక్కడుంది, అక్కడుంది. కేజీఆర్ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ పైన మన వాళ్ళు బ్రహ్మరాంబ వాళ్ళు ఉంటారు, చర్చ్ ఆఫీస్ ఉంది. ఆ ఎదురు రోడ్డు దాటి అవతలకి వెళ్తే ఎవరున్నారు, ఇగో ఏముంది కదా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎడెడు తిరుగుతుంటారు ఆ గుంటూరు మెడికల్ కాలేజ్ చుట్టూ. కాబట్టి ప్రభు ఎలా ఉన్నాడంట, మనకి సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ నియర్ టు యూ. ఇంత సమీపంగా ఆయన సన్నిధిని ఇస్తూ ఉంటే, ఇంత సమీపంగా ఆయన స్క్రిప్చర్స్ని ఇస్తూ ఉంటే, యూ షుడ్ ఆల్వేస్ రిజాయిస్ అండ్ విత్ ఎవ్రీ వన్ బీ జెంటిల్. దట్ ఈస్ వేర్ యు ఆర్ ల్యాకింగ్. దట్ ఈస్ వేర్ యు ఆర్ ల్యాకింగ్. చూడండి, దీనికి సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ కదా? చూడండి 6th verse. దేని గురించి చింతింపరు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేని గురించి చింతించవద్దు. ఏమన్నాడు ఫస్ట్? దేని గురించి బీ నాట్ యాంగ్షియస్, డోంట్ బీ యాంగ్షియస్. దేని గురించి చింతించవద్దు. దేని గురించో చింత ఉంది, యాంగ్జైటీ ఉంది. ఏముంది? యాంగ్జైటీ ఉంది. విశ్వాసంలో కూడా రావచ్చు ఈ జబ్బు, ఈ మాయారోగం వస్తుంది అప్పుడప్పుడు. కానీ విశ్వాసాలు ఏం చేస్తారు? దీన్ని జయిస్తారు, అధిగమిస్తారు. నేను ఇంతే అనరు. నేను ఇంత అనేది వాడు విశ్వాస కాదు. అదో ఉందా? అరే ఏదో జబ్బురా నాయన, ఏదో అవుతుందా నాకు అంటే అప్పుడు వాడు విశ్వాసి. నేను ఇంతే అన్నాడు అనుకో, వాడు విశ్వాసే కాదు కదా. సో జబ్బు వస్తుంది, కానీ తేడా జరుగుతుందని తెలుసుకోవాలి. కనీసం ఇతరులు చెప్పినప్పుడు తెలుసుకోవాలి. ఇతరులు మందు ఇస్తే తీసుకోవాలి. ఆ మందే కదా ఇమ్మంటున్నాడు ఇక్కడ, అదవుతుందా? సో యాంగ్జైటీ is a disease, and a believer will definitely recognize that it is a disease, and he will take the medicine when someone gives it to him, and he will get healed eventually. The moment you say that I am born like this, I am made like this, the moment you say it, you are not a believer. You are not a believer. I am talking about anxiety only. Adi ye anxiety anagavatu, whatever anxiety it might be. If you say that I am like this, I can't do anything, you are not a believer. Your name is not in the book of life. Book of life, those who are in the book of life will not compromise with anything, but they will be what? Conquerors. వాళ్ళు ఎలా ఉంటారు? జయించేవారుగా ఉంటారు. పాడపడతాం, జయించేవారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చి. ప్రభు యేసు ఎందుకు వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? జయించి వారిని కొనిపోవడానికి వస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6:26 నుంచి కనుక మనం చూస్తే మనకు అదే కదా తెలుస్తుంది. మాథ్యూ 6:26 నుంచి చూడండి.
వస్త్రముల గురించి, తిండి గురించి. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆ, అవి కష్టపడవు, ఉమ్, వడకవు, ఉమ్, అయినను తమ సమస్త వైభవముతో కూడిన ఆ, సొలొమోను సహితము ఉమ్, వీటిలో ఒకదాని వలనైనను ఉమ్. అలంకరింపబడలేదు. చూసారా? ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. బేసిక్ నీడ్స్ కదా ఇవి. బేసిక్ నీడ్స్ ఏంటి? ఫుడ్, క్లోత్, వస్త్రాలు. బేసిక్ నీడ్స్. ఇఫ్ యువర్ బేసిక్ నీడ్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్, వోంట్ యు బీ యాంగ్షియస్? యాంగ్జైటీ రాదా? బేసిక్ విషయాలు ఫుల్ఫిల్ అవ్వకపోతే యాంగ్జైటీ వస్తుందా రాదా? రేపు పొద్దున ఫుడ్ ఉండదు లేదంటే యాంగ్జైటీ వస్తుంది కదా. అది కూడా అవసరం లేదంటున్నాడు. అది కూడా అవసరం లేదంటున్నారు. ఇక మీరు ఆలోచించే విషయాల గురించి ఇక చూసుకోండి. ఇక అవి అవసరమా కాదు. అదవుతుందా? తిండి గురించే అలా యాంగ్జైటీ పడద్దు అంటుంటే, వేసుకోవడానికి వస్త్రాలు ఇవ్వంటే కూడా యాంగ్జైటీ పడద్దురా బాబు అంటుంటే, ఇక మీరు యాంగ్జైటీ మీకు ఏటి గురించి వస్తుందో ఆలోచించుకోండి. ఇక పడచ్చా పడకూడదు. ఇది నార్మల్ అన్నామంటే నువ్వు బిలీవర్ కానే కాదు. అర్థమవుతుందా? సో బీ నాట్ యాంగ్షియస్. ఎందుకంటే ఎందుకు నువ్వు బిలీవర్ కాదంటున్నానంటే అది సొల్యూషన్. అది నేను ఇట్లా ఉండకూడదు అని అనుకోవడం, దట్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ సొల్యూషన్. నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే ఇక నీకు జబ్బు ఎక్కడి నుంచి ఇదవుతుంది? అదవుతుందా? విశ్వాసులు హీల్ అయిపోతారని చెప్పాను కదా. ఎలా హీల్ అవుతారు? ఊరికైనా ఎవరు మందు తీసుకొని హీల్ అవుతారు. నీవు మందే వద్దుపో అంటుంటే ఇంక నువ్వు ఎప్పుడు హీల్ అవుతావు? ఇది ఎట్లా హీల్ అవుతావు? నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు? విశ్వాసులు ఎప్పుడు కూడా అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే మందు తీసుకుంటారు. ఏంటా మందు? చింతింపకుడి. దేని గురించి? చింతింపకుడి. ఇంకా కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకమైన నీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు అలా కనుక మీరు విన్నపములను తెలియజేస్తే అప్పుడు ఏమవుతుందంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు, యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చేటువంటి సమాధానం. ఇది సమస్త జ్ఞానముకు మించిన సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీకు కలుగుతుందంట. యేసుక్రీస్తు వైపు మీరు చూస్తారు. యేసుక్రీస్తు ద్వారా ఆయనతో కలిసి బ్రతుకుతారు. ఆయన ద్వారా మీకు ఈ సమాధానము కలుగుతుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ వీళ్ళు యేసుక్రీస్తులో ఉన్నారు కదా. అసలు యేసుక్రీస్తులో లేని వాళ్ళైతే, ఆయనతో కలిసి బ్రతకడం వాళ్ళకైతే అసలు ఇది వర్తించదు. కానీ ఈ యువోదయ సింతకేనా ఈ సింతుకే ఈ యువోదయ వీళ్ళు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తుతో ఉన్నారా లేరా? యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నారా లేదా? యేసుక్రీస్తులోనే ఉన్నారు. దే ఆర్ ఇన్ క్రైస్ట్. దే ఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. దే హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్ ఫర్ ద లార్డ్. They have taken part in the suicidal missions along with Paul and Clement. Kada? Their names are in the book of life. They are in Christ. So క్రీస్తులో ఉన్నవారికి దేవుని సమాధానం ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ద్వారా వస్తుంది. నువ్వు క్రీస్తులో ఉంటే నీకు వస్తుంది దాని అర్థం. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ విల్ గెట్ దట్ ఏంటి? పీస్. So they are in Christ. They will certainly get that peace. అర్థమవుతుందా? Provided they pray. Provided they stop being anxious. Provided they start rejoicing. Provided they start being gentle. Through Christ it is possible for them. Through Christ anything is possible for them. Peace will which surpasses all knowledge. ఏం చేస్తుందంటే అది మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. వాళ్ళు క్రీస్తులో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారనుకో, ఈ విధంగా దేవునిలో సంతోషించడం ప్రారంభించారనుకో,
ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది అంటే వాళ్ళకి రోమిల్కి రాసిన పత్రిక 8:28 గుర్తొస్తుంది. దే విల్ రిమెంబర్ Romans 8:28. The doctrine of providence, the doctrine of sovereignty of God applied to the church. They will remember that. For example, చెప్తున్నా, just I'm telling, for example, they'll remember it. And they will think that, oh, this is providential. That brother is speaking so harshly. Okay, it is providential for me. Maybe God is teaching me something. Maybe God is working this for my what? Good. To mold me in His own image. సరే, నువ్వు మాట్లాడావు, నువ్వు మృదువుగానే మాట్లాడావు కానీ అవతల వ్యక్తి ఏం లేదు, సంతోషం లేదు కాబట్టి, ఆనందం లేదు కాబట్టి నొచ్చుకుందనుకో, నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించిందనుకో, అప్పుడు కూడా నువ్వు కనుక ప్రార్థనాపరుడివైతే ప్రార్థించేవాడివైతే ఏమొద్దు తెలుసా? వెంటనే యూ విల్ రిమెంబర్ ప్రావిడెన్స్, యూ విల్ రిమెంబర్ Romans 8:28, యూ విల్ రిమెంబర్ 1 Corinthians 2:9. చూడండి, 1 Corinthians 2:9. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఆ. ఏవి సిద్ధపరచునో ఆ. అవి కంటికి కనబడలేదు, ఆ. చెవికి వినబడలేదు, ఆ. మనుష్య హృదయమునకు గోచరించలేదు. నాకు అర్థం కావట్లేదులే, ప్రభు నాకు నేర్పిస్తున్నాడు, ప్రభు నా కోసం ఏమి సిద్ధపరిచాడో నాకు అర్థం కావట్లేదేమోలే, నా మంచి కోసమే కదా చెప్తుంది, తీసుకుందాం. సరే, ఆ వ్యక్తి నేను చెప్పింది వినట్లేదు, నాకు అర్థం కావట్లేదేమో, ప్రార్థన చేద్దాం, ప్రభులో సంతోషిద్దాం, ప్రభులో ఆనందిద్దాం. మనం మాత్రం ఎలా ఉందాం, అందరితోటి అన్ని సమయాల్లో మృదువుగా ఉందాం అని మనం సరి చేసుకుంటాం కదా. దో ది అదర్ పర్సన్ ఈజ్ వితౌట్ జాయ్, దో ది అదర్ పర్సన్ ఈజ్ వితౌట్ జెంటిల్నెస్, వీ రిమెంబర్ Isaiah 26:3. Isaiah 26:3. చదవాలి. Isaiah 26:3. You will keep him in perfect peace, Ah. whose mind is stayed on you. Yes, you will keep him in perfect peace whose mind is stayed. Let me stay on the Lord. Because he trusts in you. Yes, let me trust the Lord. Let me lean on him and rejoice. I'm getting harshness from my brother, but let me lean on my Lord. I'm getting rejection from my brother. He's not happy when I'm exhorting him. He's not rejoicing, but let me lean on my Lord and let me be in perfect peace. Let me not be disturbed by this. And also, we can remember John 16:33. John 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఆ. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ. లోకములో మీకు శ్రమ కలుగును, ఆ. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, ఉమ్. నేను లోకమును జయించి ఉన్నాననెను. లోకంలో మీకు శ్రమ. జాన్ 16:33 కదా. లోకంలో మీకు శ్రమ కలుగును కదా. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి? ఎప్పుడు చెప్పండి, వింటున్నారు అసలు? ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి చెప్పాలి అబ్బాయిలు, ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి? ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి? ఈ వర్షాలు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయని చెప్పాను. అవును, అప్పుడే. ఎప్పుడు? మనం ఎలా ఉన్నప్పుడు? కాదు, మందు రిజైజ్ చేయకపోవడం అనేటువంటిది జబ్బు. మందేంటి చెప్పాలి, చెప్పు. మందేంటి? ఏం వినట్లా, ఎటొకడో ఉన్నారు, ఏదో లోకంలో ఉన్నారు, ఏం వినట్లా.
వినిపిస్తుంది అసలు మాట వినిపిస్తుంది అక్కడికి? ఏం నిద్రపోతున్నారు మరి కళ్ళు తెరుచుకొని? ఏంటి మందేంటి చెప్పండి, మందేంటి? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుందా? ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులతోటి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నప్పుడు, మీ విన్నపములు తెలియజేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ జ్ఞాపకం వస్తాయి. దెన్ యూ విల్ రిమెంబర్ ఆల్ ది స్క్రిప్చర్స్ అండ్ యూ విల్ స్టార్ట్ రిజాయిసింగ్ ఇన్ హిమ్. దెన్ యూ విల్ బి జెంటిల్ కదా. యూ విల్ రెక్టిఫై ది డిసీజ్. దెన్ ద సిమ్టమ్స్ విల్ డిసపియర్. అర్థమవుతుందని చెప్పింది. సో దీని గురించి, ప్రక్రియ అంతటి గురించి మొత్తం సమరైజ్ చేస్తూ మనకి ఎక్కడ ఉంటుందంటే చూడండి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ వచనాల జ్ఞాపకం వచ్చి మన హృదయాన్ని మన మనసును ఏం చేస్తాయంట? కావాలి ఉంటుంది. దేవుని యొక్క పీస్ మన హృదయానికి మన మనసుకి, మన ఎమోషన్స్కి, అలానే మన థాట్స్కి కూడా. మన ఎమోషన్స్ అండ్ అవర్ థాట్స్ విల్ బి గార్డెడ్ బై దిస్ పీస్. When our emotions are guarded, our thoughts are guarded, we can never be, we will never distance ourselves from brothers. We will never have a lack of what? Unity among brothers. We'll never have it. అర్థమవుతుందా కదా? ప్రాబ్లమ్స్ అక్కడే వచ్చేది హృదయంలోనే. హృదయంలో పుసుక్కున ఫీల్ అవుతాం అనుకో, అప్పుడు ఏమైపోద్ది? డిస్టెన్స్ వచ్చేస్తుంది. లేనిపోని పనికి మాలిన ఆలోచనలు వచ్చినాయి అనుకో, రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయిపోద్ది కదా. సో ఈ వచనాలన్నీ కూడా మనం ప్రార్థన చేస్తే కనుక, స్తుతులు చెల్లిస్తూ ఉంటే కనుక, మన విన్నపాలు ప్రభువుకి తెలియచేస్తూ ఉంటే గనక, అర్థమవుతుందా కదా, మన విన్నపాలు తెలియజేస్తుంటే గనక అప్పుడు సమాధానం అనేటువంటిది మన హృదయాన్ని ఎందుకో పోయింది. సమాధానం ఎందుకో పోయింది. పోవడం అనే దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. వై దిస్ పీస్ డిసపియర్డ్, దేర్ మైట్ బి 100 రీజన్స్. ఓకే, బోల్డ్ రీజన్స్ ఉండొచ్చు కదా. అది హెల్త్ ప్రాబ్లం దగ్గర నుంచి, ఆర్థిక సమస్యల దగ్గర నుంచి, ఇంకా అది ఏదైనా కావచ్చు. అర్థమవుతుందా? సో anything might be there, the reason to lose the peace, but we have the clear guidelines to gain it back. Okay, so and that peace you can gain it back, and that will guard your heart and mind. దీని గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో కళ్ళ కట్టినట్టుగా రాశాడు. ఇదే రాశాడు. James chapter 4, 2 and 3 verses. Not just 2 and 3. చెప్తానండి. ఫస్ట్ నుంచి చదవండి. ఫస్ట్ వర్స్ ఆన్వర్డ్స్. జేమ్స్ చాప్టర్ 4 ఫస్ట్ వర్స్ ఆన్వర్డ్స్. యుద్ధములు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయి కదా, అంటే వీళ్ళకు యుద్ధాలు పోరాటాలు అంటే జుట్లు బిక్కొని అనుకుంటున్నారని కాదు. యుద్ధాలు పోరాటాలు అంటే వాళ్ళు మనసులో ఏమైపోయారో దూరం అయిపోతున్నారు. మనసులో అరే ఏంటి అట్లా అలా మాట్లాడితే, అరే ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఎలాగా తీసుకుందేంటి, ఇదేంటి యుద్ధం కదా అది. అర్థమవుతుందా? యుద్ధాలు జరుగుతున్నాయి, లోపల పోరాటాలు ఉన్నాయి. ఇంకా ఇది మీరు విశ్వాసమైనంత మాత్రాన ఇది మీ అవయవంలో ఉన్న పాపం వల్లే ఇది జరిగేది. ఇది న్యాచురల్ అనుకోకూడదు మళ్ళా. అర్థమవుతుందా? ఎందుకని మీరు విశ్వాసులు కావచ్చు, కానీ మీ హృదయంలో ఉన్నటువంటి భోగేచ్ఛల వల్లే ఇట్లాంటివి జరుగుతాయి. అది మాత్రం మీరు ఫిక్స్ అయిపోవాలి. దెర్ ఇస్ నో వే టు టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ అ బిలీవర్. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట, ఇంగ్లీష్లో యు డిజైర్ యు డు నాట్ హ్యావ్, సో యు మర్డర్, యు కవెట్,
అండ్ యూ కెనాట్ అప్టైన్. చూసారా, ఇట్ విల్ టేక్ యూ టు దీస్ ఎక్స్టెంట్స్. ఎంత దాకా మిమ్మల్ని దిగజారుస్తుంది ఇది, ఈ పరిస్థితి మీరు కొనసాగితే కనుక ఎక్కడి దాకా వెళ్ళిపోతారు. మీ మనసులో నరహత్య కూడా చేస్తారు. నరహత్య అంటే ఒక వ్యక్తిని హత్య చేస్తేనే కాదు, ఆ వ్యక్తిని ద్వేషిస్తే కూడా, ఆ వ్యక్తి వ్యర్థుడు అని నువ్వు తలస్తే కూడా అదేంటిది, హత్య చేసినట్టే కదా, పాపమే కదా. చూసారా, నరహత్య చేస్తారు, మత్సరపడతారు, ఎన్వి, కానీ సంపాదించుకోనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, కానీ దేవుని అడుగునందున మీకేదియు దొరకదు. మీరు పోరాడతారంట, ఏం చేస్తారు, ఇంకా యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేస్తారు. అర్థమవుతుందా? నీకు సమాధానం కావాలి. నీకు సమాధానం ఇచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు దేవుడిని అడగకుండా నాకు వాడొచ్చి తన ఒళ్ళో నా తలను వాల్చుకొని, అమ్మ నువ్వు పలానా దగ్గర తప్పు చేసావమ్మా, నువ్వు సరి చేసుకో నాన్న అని చెప్పి నా గోరుముద్దలు తినిపిస్తే అప్పుడు నేను బాగుపడినా ఏంటి? వచ్చి అలా గట్టి గట్టిగా చెప్పేస్తే ఎట్లాగా? నా మృదువైన మనసు నొచ్చుకోదు అనుకుంటే ఎందుకు అలా అనుకుంటారు? ఎందుకు అలాగ అనుకుంటారు? బికాస్ ల్యాక్ ఆఫ్ జాయ్. నన్ను అట్లా ఓదారిస్తేనే నేను బాగవుతా, లేకపోతే నేను బాగుపడి నేను ఇంతే ఉంటా అంటే నష్టం ఎవడికి? నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు యుద్ధం చేస్తున్నావు, పోరాడుతున్నావు, కానీ ఏం చేయట్లేదు? దేవుణ్ణి అడగట్లేదు. ప్రభా, నా మనసు ఎందుకు పాడైపోతుంది? నా మంచి కోసం నాకు చెప్తే నా హృదయం ఎందుకు పాడైపోతుంది? ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమాధానం లేదు. కరెక్టే, నా పరిస్థితులు అలా ఉన్నాయి, నాకు సమాధానం లేదు. అయినప్పటికీ కూడా సహోదరులు చెప్పినప్పుడు నేను ఎందుకు ఇలాగ అయిపోవాలి? వద్దు ప్రభా, నాకు సంతోషం, నువ్వే నాకు సంతోషం ఇవ్వు, నాకు నువ్వు మృదుత్వాన్ని ఇవ్వు అని చెప్పి అడగాల్సింది పోనిచ్చి యుద్ధం చేస్తారు, పోరాడతారు, కానీ దేవుణ్ణి అడుగనందున మీకేదియూ దొరకదు. మూడోది చూడండి, మీరు అడిగినను సరే వదిలేసేయండి, అది వేరే టాపిక్. మీరు దేవుణ్ణి అడగనందున మీకేదియూ, మీరు అడిగేవన్నీ కూడా ఎలా అడుగుతారంటే మీ భోగేచ్ఛల గురించి, మీ సెల్ఫ్ పిటీ గురించి, నీ సంగతి గురించి అడుగుతావు, కానీ ఎప్పుడు అడగవు. ఏవి? ప్రభా నన్ను బలపరచు, నాకు సమాధానం ఇవ్వు, నాకు సంతోషం ఇవ్వని ఎప్పుడైనా అడిగారా? ప్రార్థన చేస్తున్నారు అట్లాగా? చూడండి, విశ్వాసులు చేస్తారు రెగ్యులర్గా. ఇంకా విశ్వాసులుగా కాకుండా దేవుని దూరంగా ఉన్నవాళ్ళు వినండి. విశ్వాసుల జీవితాలు ఎలా ఉంటే అర్థం చేసుకోండి. సంఘానికి దూరంగా ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవారు, సంఘ సభ్యత్వానికి దూరంగా ఉన్న అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు చుట్టం చూపికి, అర్థం చేసుకోండి. సంఘములో ఉండి, సహవాసంలో ఉండి, దేవుని బిడ్డలతో కలిసి బ్రతికితే ఇంత ప్రివిలేజ్ ఉందో అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎలాంటి ప్రార్థనలు చేయగలరో అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఏదో మార్కుల కోసం, ఏదో ఆరోగ్యం కోసం, ఏదో అప్పుల కోసం ప్రార్థన అదే పెద్ద ప్రార్థనలు అనుకుంటున్నారా? అదే పెద్ద అద్భుతాలు అనుకుంటున్నారా? నీ హృదయంలో సమాధానం లేనటువంటి సమయంలో, నీ హృదయంలో సంతోషం లేని, ఆనందం లేని సమయంలో, నీ నోట్లోంచి మృదుత్వం రావటం లేదు, అలాంటి సమయంలో ప్రభా నాకు మృదుత్వాన్ని ఇవ్వు, ప్రభా నాకు సమాధానం ఇవ్వు అని అడిగి ఆ సమాధానాన్ని నిమిషాల్లో అద్భుతంగా, మిరాక్యులస్గా పొందుకునేటువంటి అనుభవాలు ఉంటాయి మీకు. ఇఫ్ యు ఆర్ బిలీవర్స్, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, దేవుని సమాధానం క్రీస్తు ద్వారా మీ హృదయాలకి. If you are in Christ, you can make such wonderful prayers.